చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నప్పుడు వారు విశ్వసించి వారు నమ్మారు కాబట్టి దేవుడు వారి జీవితంలో ఒక గొప్ప కార్యమును చేశాడు. అందుకనే యేసుప్రభు వారి వద్దకు వచ్చినప్పుడు మొదటిగా మీరు నమ్ముచున్నారా నేను ఇది చేయగలనని. అంటే దేవుడు మన జీవితంలో ఈ ఇద్దరి జీవితంలో కళ్ళు తెరిసినట్లు మన జీవితంలో కూడా దేవుడు ఒక ఇల్లు ఇవ్వచ్చు, ఒక కారు కావచ్చు, నీకు అనారోగ్యం నుంచి స్వస్థత కావచ్చు, ఎలాంటి సమస్య అయినా కావచ్చు. నువ్వు ఎప్పుడైతే యేసుప్రభు వారి వద్దకు వచ్చినప్పుడైతే ఆయన ఏమంటాడంటే, నమ్ముచున్నావా నేను ఇది చేయగలనని. అప్పుడు అవును ప్రభా! నేను నమ్ముచున్నాను. నువ్వు నా జీవితంలో ఒక కార్యము చేయగలవు అని ఎప్పుడైతే నువ్వు అంటావో, ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో, ఆ విధంగా ఖచ్చితముగా అప్పుడు దేవుడు వారి కళ్ళను ముట్టినప్పుడు, యేసుప్రభు వారి కళ్ళను ముట్టినప్పుడు, వారిద్దరి కళ్ళు, గుడ్డివారి కళ్ళు తెరవబడ్డాయి. కాబట్టి మన జీవితంలో కూడా మనము కూడా ఎలాంటి సమస్య వచ్చినప్పటికిని దేవుని వద్దకు విశ్వాసముతో నేను నమ్ముచున్నాను, మీరు ఇది చేయగలరు అని. ఎప్పుడైతే వచ్చినట్లయితే అక్కడ కార్యాలను మన జీవితంలో చూస్తాం. అదేవిధంగా మత్తయి సువార్తలో ఇందాక మనం చదువుకున్నట్లుగా మత్తయి సువార్త 9:32 దయ్యము పట్టిన మూగవాణ్ణి స్వస్థపరచడం. 32 అదే అధ్యాయము 32. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చారు. దయ్యము వెళ్ళగొట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయేలులో ఈలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. ఇలా రెండవ సూచక్రియ మత్తయి సువార్తలో మొదటిగా మనం మత్తయి సువార్తలో ధ్యానించేస్తున్నాం. ఆయన చేసిన సూచక్రియలు, ఆయన చేసిన అద్భుతాలను మనం ధ్యానిస్తున్నాం. మొదటిగా ఆయన ఇద్దరు గుడ్డివారిని స్వస్థపరిచాడు. తరువాత ఒక దయ్యం పట్టిన యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన యొక్క మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. దయ్యము పుట్టబడిన తరువాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి ఇజ్రాయేలులో ఈలాగు ఎన్నడూనూ కనబడలేదని చెప్పుకొనిరి. అంటే ఆయన చేసిన సూచక్రియ ఏ విధంగా ఉంది ఇక్కడ? ఇజ్రాయేలులో ఇలాంటి సూచక్రియ, ఇలాంటి అద్భుతము, ఇలాగ దయ్యమును వెళ్ళగొట్టిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడడం అనేది ఇజ్రాయేలులో ఈ దేశంలోనే మేము చూడలేదు. ఇదే మొదటిసారి. అంటే ఆయన మీరు సూచక్రియను, అద్భుతాలను చేయకపోతే మీరు నమ్మరు అని ముందు